పాకిస్తాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ గుర్తున్నాడా? మహమ్మద్ అమీర్ అంటే ఇండియన్స్ కి 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ గుర్తుకు వస్తుంది. ఫైనల్ మ్యాచ్ లో రోహిత్ శర్మ, కోహ్లీ, శిఖర్ ధావన్ ని అవుట్ చేసి టీమిండియా ఓటమిని శాసించాడు. 2009లో పాకిస్తాన్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన అమీర్ అతి తక్కువ సమయంలోనే స్టార్ క్రికెటర్ గా ఎదిగాడు. పాకిస్తాన్ తరపున 36 టెస్టులు, 61 వన్డేలు, 50 టీ20లు ఆడిన అమీర్ టెస్టుల్లో 119, వన్డేలో 81, టీ20లో 59 వికెట్లు పడగొట్టాడు. 2020లో పాక్ సెలెక్టర్లతో గొడవపడి అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు పాకిస్తాన్ సూపర్ లీగ్ తో పాటు ఇతర లీగ్లలో ఆడుతున్నాడు. ఇదిలా ఉంటే అమీర్ ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడు. గతంలో ఎన్నో సందర్భాలలో ఐపీఎల్ ఆడాలని ఉందని చెప్పిన అమీర్ ఇప్పుడు పహల్గామ్ దాడి తర్వాత తన ఐపీఎల్ కోరికను మరోసారి బయటపెట్టడం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా పాక్ మీడియాతో మాట్లాడిన అమీర్ అవకాశం వస్తే పాకిస్తాన్ సూపర్ లీగ్ కంటే ఐపీఎల్ నే ఎంచుకుంటానని చెప్పుకొచ్చాడు. ఒకవేళ ఐపీఎల్ లో అవకాశం ఇవ్వకపోతే ఖచ్చితంగా పిఎస్ఎల్ లోనే కొనసాగుతానని చెప్పుకొచ్చాడు. మరి ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న పరిస్థితుల్లో మహమ్మద్ అమీర్ ని ఐపీఎల్ లోకి బీసీసీఐ ఎలా తీసుకుంటుందని చూడాలి. అమీర్ ప్రస్తుతం పిఎస్ఎల్ లో క్వేటా గ్లాడియేటర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా ఐపీఎల్ 2008 ఆరంభ సీజన్ లో పాక్ ప్లేయర్లు షోయబ్ అఖ్తర్, షాహిద్ అఫ్రిది, సుహెల్ తన్వీర్, షోయబ్ మాలిక్, కమ్రాన్ అక్మల్, మహమ్మద్ హఫీజ్ పాల్గొన్నారు. అయితే ఆ సీజన్ తర్వాత ముంబైలో దాడి జరిగింది. దీంతో బీసీసీఐ ఐపీఎల్ నుండి పాకిస్తాన్ ను నిషేధించింది.